ఈ సీజన్ ప్రో కబడ్డీలోకి హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో ఎంట్రీ ఇచ్చిన మన తెలుగు టైటన్స్ ఫస్ట్ 2 గేమ్స్ లో చాలా క్లోజ్ గా ఓడిపోయారు. అసలు మనోళ్ళు ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి, అప్కమింగ్ మ్యాచ్ విత్ జైపూర్ తో అయినా గెలుస్తారా లేదా, అసలు ఈ సీజన్ ఎలా స్టార్ట్ అయింది, ఇలా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ కొట్టలేదా మావా, మన ఛానల్లో రెగ్యులర్ గా పీకేఎల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ నేను ఫస్ట్ డే మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోయాను. దట్స్ వై ఫస్ట్ మ్యాచ్ రివ్యూ అండ్ యూపీ అదర్స్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు వద్దన్నా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో కొట్టే మావా, ఆ గంట కూడా కొట్టేయి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈసారి ఓపెనింగ్ డే అయితే చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. కోర్టులో ప్రతి ఒక్క కెప్టెన్ ని వెల్కమ్ చేస్తూ ఫ్యాన్స్ కి మంచి ఎలివేషన్ తెప్పించారు. అలానే మన డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్ రిటైర్మెంట్ కి హానర్ ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇది పర్దీప్ నర్వాల్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ గా ఉంటుంది. అలానే క్రికెటర్ వైభవ్ సూర్యవంశిని స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. ఇతనితో పాటు మరికొంతమంది ఫేమ్ ఉన్న పర్సన్స్ కూడా అటెండ్ అయ్యారు. ఇక ఫస్ట్ మ్యాచ్ మనోళ్ళు తమిళ తలైవాస్తో ఆడారు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టైటన్స్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలి. విజయ్ మాలిక్ ఎంట్రీ ఇచ్చినప్పుడు లిటరల్లీ స్టేడియం మొత్తం షేక్ చేసేశారు. అలానే టైటన్స్ పాయింట్స్ స్కోర్ చేసిన ప్రతిసారి స్టేడియం మొత్తం ఒకటే సౌండ్. ఫ్యాన్స్ అయితే వాళ్ళ సపోర్ట్ తో చించేశారు. నౌ టాకింగ్ అబౌట్ పెర్ఫార్మెన్స్, ఇనిషియల్ ఆఫ్ ది గేమ్ రెండు టీమ్స్ కి మంచి స్టార్ట్ దొరికింది. ఇన్ ఫ్యాక్ట్ రెండు టీమ్స్ ఎంతో కాంపిటేటివ్ గా ఆడారు. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి తమిళ తలైవాస్ 14 పాయింట్స్ అండ్ టైటన్స్ 13 పాయింట్స్ స్కోర్ చేశారు. ఎవరు కూడా ఈజీగా తీసుకోకుండా క్యాలిక్యులేటెడ్ అప్రోచ్ తో ఆడారు. ఇక అసలైన సినిమా మొత్తం సెకండ్ హాఫ్ లోనే చూపించారు. ఫస్ట్ 10 మినిట్స్ లో టైటన్స్ తమిళ్ ని తుడిచిపెట్టేశారు. అటు రైడింగ్ ఇటు డిఫెన్స్ లో టైటన్స్ వల్ల తడాకా చూపించారు. ఇక సెకండ్ హాఫ్ లో 10 మినిట్స్ కంప్లీట్ అయ్యేసరికి టైటన్స్ 25 పాయింట్స్ అండ్ తలైవాస్ 17 పాయింట్స్ స్కోర్ చేశారు. రియల్లీ ఈ 10 మినిట్స్ ఫేస్ లో మనలో 13 పాయింట్స్ స్కోర్ చేస్తే తలైవాస్ కి ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. మరి దీన్ని బట్టి చెప్పొచ్చు ఎక్కడ మనోళ్ళు ఎంత డామినేటింగ్ చేశారో అనేది. ఎక్కడి వరకు అంతా బాగానే ఉంది, మంచి లీడ్ మెయింటైన్ చేసుకుని బాగానే పర్ఫామ్ చేశారు. బట్ తర్వాత తమిళ్ మెల్లగా లీడ్ తగ్గించుకుంటూ వచ్చి మొమెంటం ని వాళ్ళ వైపు తెచ్చుకున్నారు. మరి గేమ్ లాస్ట్ మినిట్ కి వచ్చేసరికి స్కోర్ చూసుకుంటే 34 అండ్ 35 తో తమిళ్ 1 పాయింట్ లీడ్ లోకి వచ్చారు. అప్పుడు వచ్చాడు మన పవన్ షరావత్. అప్పటి వరకు 6 పాయింట్స్ మాత్రమే స్కోర్ చేసి సైలెంట్ గా ఉండి సూపర్ 8 తో ఒక్కసారిగా క్రౌడ్ మొత్తాన్ని సైలెంట్ చేసి పడేశాడు. ఇంకేముంది, టైటన్స్ కంఫర్టబుల్ గా గెలిచేస్తాంలే అనుకున్న మ్యాచ్ దగ్గర వరకు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేశారు. అయితే ఈ మ్యాచ్ లో టైటన్స్ నుండి ఎక్కువ మిస్టేక్స్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేయర్ చాలా బాగా రాణించారు. భరత్ ఒక సూపర్ 10, శుభం సిండే 4 టాకిల్ పాయింట్స్, ఆల్సో విజయ్ 6 పాయింట్స్ తో టాప్ పర్ఫార్మర్స్ గా ఉన్నారు. ఇన్ ఫ్యాక్ట్ టీం మొత్తం టుగెదర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ మొమెంటం క్యారీ చేయకపోవడంతో మ్యాచ్ పోయింది. అయితే మ్యాచ్ అయిపోయాక తెలుగు టైటన్స్ కోచ్ అండ్ పవన్ షరావత్ మధ్య కొన్ని వర్డ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. ఎవరేమన్నారో తెలియదు కానీ కోచ్ కి చేయి చూపిస్తూ పవన్ ఏదో కాస్త అన్నాడు. లైవ్ లో ఈ మూమెంట్ ని నేను క్యాప్చర్ చేశాను, మరి నన్ను వదిలేశారు అనే కోపం పవన్ లో ఉందేమో కోచ్ పైన. ఏదేమైనా మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ గా జరిగింది. ఇక యూపీ యోధర్స్ తో జరిగిన సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే తమిళ తలైవాస్ తో జరిగిన తర్వాత రోజే ఈ మ్యాచ్ ఆడారు. అంటే స్ట్రాటజీస్ ని రీబిల్డ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి పెద్ద టైం అయితే దొరకలేదు. ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుండి యూపీ యోధర్స్ ఒక డామినేటింగ్ చూపించారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి టైటన్స్ ని తుడిచిపెట్టేశారు. యూపీ యోధర్స్ 21 పాయింట్స్ స్కోర్ చేస్తే టైటన్స్ స్కోర్డ్ ఓన్లీ 13 పాయింట్స్. ఇక్కడే మన ఫ్యాన్స్ అర్థమైపోయింది ఏదో తేడా కొడుతుంది సేనా అనేసి. సెకండ్ హాఫ్ లోనూ ఇదే లీడ్ తో ఫస్ట్ 10 మినిట్స్ వరకు ఆడారు. యూపీ యోధర్స్ కి జస్ట్ 3 పాయింట్స్ మాత్రమే లీడ్ ఉంది. ఆ మొమెంటం లో యూపీ స్లో పేస్ తో గేమ్ ని ముందుకు తీసుకొచ్చారు. దాని వల్ల లాస్ట్ 1 మినిట్ గేమ్ కి వచ్చేటప్పుడు కూడా అదే లీడ్ ఉంది. మనోళ్ళు 3 పాయింట్స్ లీడ్ ఉన్నప్పుడే మరింత అగ్రెసివ్ గా ఆడుంటే ఆ మొమెంటం లో ఫర్ షూర్ యూపీ ప్రజల్లోకి వెళ్లేవాళ్ళు. ఆ టైంలోనే కంబ్యాక్ కూడా వచ్చిండేది, కానీ మిస్ చేసుకున్నారు. దానికి తోడు లాస్ట్ మినిట్ లో గగన్ గౌడ సూపర్ 8 స్కోర్ చేసి ఇంకేం లేదులే మేము మ్యాచ్ పట్టుకెళ్ళిపోతున్నాం అని చెప్పేశాడు. అయితే టైటన్స్ తరపున విజయ్ మాలిక్ మొత్తం మడత పెట్టేశాడు. 14 పాయింట్స్ స్కోర్ చేసి వారియర్ లో పర్ఫామ్ చేశాడు. ఎక్సెప్ట్ హిమ్ రిమైనింగ్ అందరూ తెలిపారు. అయితే ఈసారి మనోళ్ళకి 13 అండ్ 35 ఫేవరెట్స్ నంబర్స్ గా ఉన్నట్టున్నాయి. ఎలా అంటే ఫస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ లో 13 పాయింట్స్ అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి 35 పాయింట్స్ స్కోర్ చేశారు. ఈవెన్ సెకండ్ మ్యాచ్ లోను ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి 13 పాయింట్స్ అండ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి 35 పాయింట్స్ స్కోర్ చేశారు. రెండు మ్యాచెస్ లోను ఇదే రిపీట్. దీన్ని పక్కన పెడితే ఈ రెండు మ్యాచెస్ లో టైటన్స్ ఓడిపోవడానికి ఒక కామన్ థింగ్ ఉంది, అదే మొమెంటం. ఫస్ట్ మ్యాచ్ లో వచ్చిన మొమెంటం ని క్యారీ చేయలేకపోయారు. సెకండ్ మ్యాచ్ లో ఒక ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసరికి అక్కడ కూడా మొమెంటం వదులుకున్నారు. ఆల్సో మరో విషయం ఏంటి అంటే ఫస్ట్ రైడర్ పాయింట్స్ స్కోర్ చేస్తున్నప్పటికీ సెకండ్ అండ్ థర్డ్ రైడర్ నుండి సపోర్ట్ దొరకట్లేదు. ఫస్ట్ మ్యాచ్ లో భరత్ చాలా బాగా ఆడినప్పుడు విజయ్ అండ్ ఆశిష్ పాయింట్స్ స్కోర్ చేయలేకపోయారు. సెకండ్ మ్యాచ్ లో విజయ్ బాగా ఆడినప్పుడు భరత్ అండ్ ఆశిష్ ఆడిచ్చేశారు. నాట్ జస్ట్ ఏ 1 రైడర్, ప్రతి రైడర్ బెస్ట్ ఇస్తేనే మ్యాచ్ ఎగరేసుకుపోవచ్చు. ఆల్సో డిఫెన్స్ లోను సాగర్, అజిత్ పవార్ అండ్ అమన్ నుండి ఇంకా పెద్ద కాంట్రిబ్యూషన్ దొరకలేదు.
4 పొజిషన్స్ నుండి కంబైన్ టాకిల్స్ రావాలి, కానీ సెకండ్ మ్యాచ్ అయితే చూడలేకపోయాం. ఎనివే మొమెంటం క్యారీ చేయకపోవడం, సెకండ్ అండ్ థర్డ్ రైడర్ నుంచి సపోర్ట్ దొరకపోవడం, డిఫెండర్స్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయకపోవడం, ఇవన్నీ టైటన్స్ మ్యాచెస్ ఓడిపోవడానికి మేజర్ రీజన్స్ గా ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 4th జైపూర్ పింక్ పాంథర్స్ తో ఆడబోయే మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, నేను ఈ వీడియో చేసే ముందు జైపూర్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ వీడియో వచ్చేసరికి వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అయిపోయి ఉంటుంది. అయితే వీళ్ళ మధ్య అటు రికార్డ్ చూసుకుంటే టోటల్ గా 21 మ్యాచెస్ జరిగితే దాంట్లో జైపూర్ 12 మ్యాచెస్ గెలవగా అదర్వైజ్ టైటన్స్ 8 మ్యాచెస్ విన్ అయ్యారు. మరో మ్యాచ్ వచ్చేసి టైగా ముగిసింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 6 మ్యాచెస్ లోను జైపూరే విన్ అయ్యారు. టైటన్స్ కి ఒక్క విక్టరీ కూడా లేదు. సీజన్ 9 లో 2 మ్యాచెస్, సీజన్ 10 లో 2 మ్యాచెస్, ఆల్సో లాస్ట్ సీజన్ లో 2 మ్యాచెస్ జరిగితే ఈ అన్ని మ్యాచెస్ లోను జైపూరే గెలిచేశారు. ఇదైతే డామినేటింగ్. అసలు మ్యాచ్ కు ముందు ఈ అటెడ్ రికార్డ్స్ టైటన్స్ కి అడ్డెక్ తెప్పిస్తుంటుంది. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించి జైపూర్ పింక్ పాంథర్స్ యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే రైట్ ఇన్ లో మిథున్ శర్మ, లెఫ్ట్ ఇన్ లో వినయ్ రేదు, సెంటర్ మ్యాన్ గా నితిన్ ధన్కర్, రైట్ కవర్ లో మోహిత్ కౌశిక్, లెఫ్ట్ కవర్ లో రిజా మర్బగిరి, రైట్ కార్నర్ లో రోనక్, ఆల్సో లెఫ్ట్ కార్నర్ లో కెప్టెన్ నితిన్ రావల్ ఆడతారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళ మెయిన్ రైడర్ మంజీత్ దయ్యా ఇంజురీ కారణంగా ఫుల్ సీజన్ కి మిస్ అయ్యాడు. డెఫినెట్లీ ఇతను లేకపోవడం జైపూర్ కి బిగ్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి. ఎనివే టీమ్ అయితే డీసెంట్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డిఫెన్స్ యూనిట్ లుకింగ్ స్ట్రాంగర్. అట్ ద సేమ్ టైం యంగ్ రైడర్స్ కూడా కనిపిస్తున్నారు. ఫర్ షూర్ జైపూర్ గట్టి పోటీ ఇస్తారు. మరి మన తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే ఫర్ షూర్ మేబీ కొన్ని చేంజెస్ ఉంటాయి. లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా ఆశిష్ నర్వాల్, సెంటర్ మన్ గా భరత్ టుడో, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్, రైట్ కార్నర్ లో శుభం సిండే, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ అండ్ రైట్ కవర్ లో సాగర్ రావల్ ఆడతారు. అయితే మన వాళ్ళు లెఫ్ట్ కార్నర్ పొజిషన్ ని ఊరికే చేంజ్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మ్యాచ్ లో అంకిత్ ని, సెకండ్ మ్యాచ్ లో అమన్ ని ఆడిపించారు. ఇలా చేస్తే ప్లేయర్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. అంకిత్, అజిత్ అండ్ సాగర్ ఆల్రెడీ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉంది కాబట్టి అంకిత్ ని ఆడిపిస్తేనే బెటర్. ఇక ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ గెలవాలి అంటే ముందు చెప్పినట్టు సెకండ్ అండ్ థర్డ్ రైడర్ నుంచి సపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సింగిల్ రైడరే మ్యాచ్ మొత్తాన్ని నడిపించలేడు. విజయ్ అయితే మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. భారత్ ఫస్ట్ మ్యాచ్ లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ లాస్ట్ మ్యాచ్ లో ఎఫెక్టివ్ గా కనిపించలేదు. భారత్ ఫైర్ పుట్టిస్తేనే విజయ్ కి ప్రెజర్ తగ్గుతుంది. ఇంపార్టెంట్లీ మన ఆపద్ బాంధవుడు ఆశిష్ ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపించట్లేదు. లాస్ట్ 2 గేమ్స్ అతని మార్క్ చూపించలేకపోయాడు. పర్ఫార్మెన్స్ తగ్గితే కాన్ఫిడెన్స్ కూడా డౌన్ అవుతుంది కాబట్టి ఆశిష్ ఆలస్యం చేయకుండా ఈ మ్యాచ్ లో అయినా అదరగొట్టాలి. ఈవెన్ డిఫెన్స్ లో కూడా మన వాళ్ళు బిగ్ ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అయితే జైపూర్ రైడింగ్ లో ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. ఎక్సెప్ట్ నితిన్, మిగతా ఎవరు పెద్ద ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. సో టైటన్స్ డిఫెండర్స్ నితిన్ ని అవుట్ ఆఫ్ ది కోర్ట్ పెడితే వాళ్ళపైన ప్రెజర్ పడచ్చు. ఫైనలీ ఈ మ్యాచ్ లో విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే టైటన్స్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా బోనీ కొడతారు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ జైపూర్ ఇన్ఎక్స్పీరియన్స్ రైడింగ్. టైటన్స్ కి లాస్ట్ మ్యాచ్ తర్వాత చాలా గ్యాప్ దొరికింది. ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో చూసుకుంటే టైటన్స్ హావ్ ఛాన్సెస్ టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరేమనుకుంటున్నారు? టైటన్స్ టాప్ లేపుతారో లేదో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.